ఎంత వస్తుంది పెన్షన్? 4,000 చేస్తాడు, ఇంకా చేయలేడు. 2.5 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు అంటున్నాడు కానీ ఇంకా చేయట్లేడు. చేస్తాడంటనా? చేస్తాడో చేయడో ఆయనకే తెలియాలి. మరి మేమైతే బాధపడుతున్నాం మస్తు. మార్పు కావాలని తెచ్చుకోరు కాంగ్రెస్ మార్పు చెందాలని కాంగ్రెస్ కోరుతున్నాము. మరి ఆయన అన్న పనులన్నీ నెరవేర్చాలా. ఆయన వాగ్దానం చేసిండు కదా, అవన్నీ మరి నెరవేర్చాలా. చేసేటట్టు అనిపిస్తుందా మీకు? ఏమి కనబడతలేదు. మాటనే ఇచ్చిండు కానీ ఇంతవరకు ఒక పని కూడా అవుతలేదు మాకు. ఒక్కటి కూడా అయితే లేదు. ఇప్పుడు తీసుకుంటే 4,000, నేను వస్తే 6,000 ఇస్తా అన్నాడు. 6,000 ఇస్తాను వాగ్దానం చేసిండు కానీ ఇంతవరకు ఇంకా రాలేవు. మంచిగా వస్తున్నాయా? నెలకు వస్తున్నాయి కానీ లేట్. నెల ఆకిలి రేస్తున్నాడు. నెల ఆఖరికి నెల మొదలేయాల్సింది. నెల ఆకిలికి ఇబ్బంది అవుతలేదు? ఇబ్బంది అవుతుంది, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. కానీ అట్లనే బతుకుతున్నాం మేము. బయట పని చేసుకోలేము కాబట్టి ఆ పింఛన్ మీద ఆధారపడుతున్నాం మేము. అవి కూడా నెల ఆఖరికి వస్తున్నాయి. 10 తారీఖు 10వ తారీఖు కూడా వేయాలా, వేస్తలేరు. అంత బాగానే ఉంది మాకైతే. మరి కాంగ్రెస్ ఇక మంచిగుందో చెడ్డగుందా మరి చేసే పనులు బట్టి ఉంటది కదా. మాకైతే ఏ పనులు కులాలకు ఏ పనులు అవుతలేవు. మాకు ఏ పనులు అవుతలేవు. మరి మళ్ళీ ఇంకా ఇట్లనే పని చేయకుంటుంటే, మీకు చెప్పినవి చేయకుంటుంటే మళ్ళీ గెలిపిస్తామా? మాకు ఇప్పుడు ఆయన అన్న మాట కన్నా ఎక్కువ చేస్తే మళ్ళీ గెలిపిస్తాం. నేను మాట్లాడాను. బాగాలేదైనా ఏం పని చేస్తుండ ఆయన? ఏం పని చేస్తుండు? ఏం పని చేస్తలేదు. గరీబాలకు, హ్యాండిక్యాప్ వాళ్ళకు ఏం చేస్తలేదు. 4,000 పింఛన్. 4,000 సరిపోతలేదు మనకు. ఇస్తా 6,000 ఇస్తాను. ఇప్పుడు తను పతలేదు. ఏం తినాలి మనము? ఎట్లా బతకాలి? మనకు ప్రతి ఒక్క వస్తాయినా ప్రతి ఒక్క రేట్లు పెంచిండు. ఏం తిని బతకాలా మేము? ఇట్లా రేట్లు అన్ని పెంచేస్తే ఎట్లా? రేవంత్ రెడ్డి గారే పెంచిండు, ఇంకెవడు పెంచుతాడు? ఆయన పంపి తిడతామయ్యా, మాకు కడుపులో బాధ ఉంది. అదేమనుకున్నా పర్వాలేదు. మర్యాద ఇచ్చిన సేపే మర్యాద ఇచ్చినాము. ప్రతి ఒక్కరు కష్టం, ప్రతి ఒక్క దానికి రేట్లు. గోళీలు తీసుకున్నా ప్రతి ఒక్క గోళీ కూడా రేట్లు పెంచేసిండు. ఎట్లా బతకాలా మేము? ఇప్పుడు హాస్పిటల్ పోవాలన్నా కూడా గవర్నమెంట్ లో ఏ సంవత్సరం లేదు అసలు. గవర్నమెంట్ లేదు అసలు. ఈ ప్రైవేట్ లో అంటే డబ్బు పెట్టాలంటే మాతో గవర్నమెంట్ లో ప్రతి ఒక్కటి రావాలా. మాకు మళ్ళీ బియ్యం ఒకటి, బియ్యం మంచిగా వస్తారు. ఇక ఆ బియ్యం అమ్ముకోండి, సన్న బియ్యం కొనుక్కు అంత ఓపిక కూడా లేదు మాకు. పింఛన్ మాత్రం దయచేసి పింఛన్ పెంచాలా. ఎవడాడు చెప్పినాడు? నూకలు మొత్తం రాళ్ళు నూకలు, సన్న బియ్యం కావాలి. రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం తింటుండో మీకు కూడా అయ్యే ఇస్తున్నాడు. అన్ని అబద్ధాలు. ఆయన తింటది మా ఇండ్లకి వచ్చి తినమని వచ్చి దమ్ముంటే రేవంత్ రెడ్డిని వచ్చి మా ఇండ్లకి వచ్చి అన్నం పురుగులు అన్నం తినమని వచ్చి మేము తింటున్నాం కాదు, వాళ్ళు కూడా తినాలి వచ్చి. మాటలు ఉన్నాయని మాటలను పడేయొద్దు. అర్థమైందా? ఉన్నాయని ఇట్లా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీకు పెన్షన్లు పెంచాలంటే పైసలు లేవు అంటున్నారు. ఇక పిచ్చం ఆడుకొని బతకాలి. ఏం చేయాలో వాడు ఉన్నా కూడా రోడ్ల మీద ఆడుకొని ఇస్తలేరు. ఏం చేయాలో చెప్పు. ఎట్లా బతకాలా మేము? 4 కూర్చున్నా 4 దిగ్గ ఏ ఆదాయం లేకుండా చేస్తున్నాడు కదా మాకు. మరి ఎట్లా బతకాలనుకుంటున్నాడు ఆయన? ఉన్నోళ్ళకేమో పెడుతున్నాడు, లేని వాళ్ళని చూస్తలేడు. పింఛన్ పెంచాలా మాకు దయచేసి. పింఛన్ ఆయన ఉంటే ఉండుమాను, ఉండాలనుకుంటే ఉండుమాను. మరి మాకు మాత్రం నమస్తే. ప్రస్తుతం ధర్నా చౌక్ లో ఉన్నాం మనం. దివ్యాంగులు, వికలాంగులు వీళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇన్ని అన్ని కాదు. ఈ నెల తీసుకుంటే మీరు పెన్షన్లు 4,000 వస్తాయి. వచ్చే నెల తీసుకుంటే ఒక నెల ఆగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6,000 పెన్షన్లు ఇప్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఇద్దరికి ఇస్తాం, కేసీఆర్ ఒక్కరికే ఇస్తుండు, మేము ఇద్దరికి ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ ఒక క్రియేట్ చేసింది. వాళ్ళకు ఒక హోప్ క్రియేట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు వాళ్ళ సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టుగా వాళ్ళకు సంబంధించిన ఏ హామీ కూడా నెరవేర్చకపోవడంతో వాళ్ళందరూ కూడా అనేక సార్లు రోడ్లకి ధర్నాలు చేసినటువంటి సందర్భం కనిపించింది. ప్రస్తుతం ఈరోజు కూడా దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే మూగోళ్ళు,
చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తా ఉన్నటువంటి సందర్భం అక్కడ చూడొచ్చు. పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా దీని మీద మాట్లాడకపోవడం ఇదంతా సిగ్గుచేటుగా అనిపిస్తా ఉన్నది. ఎందుకనంటే వీళ్ళ ఓట్లతో గెలిచి ఈరోజు ప్రభుత్వం ఏర్పరచుకొని ఈరోజు కనీసం వాళ్ళ హామీలు తీర్చకపోవడంతో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా కూడా ఇట్లాంటి ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. ఇంకా ఇప్పటి వరకు కూడా ఒక్కసారి దాంట్లో గురించి మాట్లాడడం లేదు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా స్పందించకపోతే ఇప్పుడు అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉన్నది, అందులో కూడా ఎటువంటి చర్చ లేదు. దీని మీద స్పందించకపోతే రానున్న రోజులలో మా ఉద్యమం ఉధృతం చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని గద్దె దింపే వరకు కూడా మేము నిద్రపోవని చెప్తా ఉన్నటువంటి సందర్భం. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేవి కూడా. అంటే వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్లలో కూడా కొంత లోటు కనపడతా ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి కూడా మేము అర్హులం కామా అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. వాళ్ళకు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళకు సంబంధించే చేస్తా ఉన్నారు కానీ ఇవన్నీ అమలు చేస్తా ఉన్నారు కానీ మాకైతే ఎటువంటి ఇందిరమ్మ ఇల్లులు కూడా మాకు ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఇవ్వట్లేరు అని చెప్పి వాళ్ళ గోడుని ఎల్లబుచ్చుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు అసలు ఏమంటా ఉన్నారు, వాళ్ళ డిమాండ్ ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరే? నా పేరు వెంకటయ్య. మల్కాగిరి. ఎందుకు వచ్చినావు? ఈ పింఛన్ విషయం వల్లే వచ్చినాం. మాకు పింఛన్ కరెక్ట్ వస్తలేదు. ఎంత వస్తుంది? నాకు 4,000 వస్తుంది. 4,000 కూడా కరెక్ట్ ఇస్తలేడు. గత ప్రభుత్వం అప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే వీళ్ళకి 2,000 ఉన్నాయి, 4,000 ఇస్తా అన్నాడు. ఇంతవరకు వాళ్ళకు కూడా లేదు. భర్త లేని వాళ్ళకు, వికలాంగులకు మాకు 6,000 వేస్తా అన్నాడు. 6,000 లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పైసలే అవి కూడా నెల వేస్తలేడు. ఒక నెల తెప్పించి ఒక నెల మరి ఎలక్షన్ల ముందల్లావో అందరికి సరిగా చేస్తా అని చెప్పిండు ప్రతిపక్షం ఉన్నప్పుడు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆయన గురువు, ఈయన శిష్యుడు. ఇంతవరకు మరి ఆయన గురువు చెప్పినట్టు శిష్యుడు చేయాలి కదా, ఒక్క పని చేయలే. ఆయన వెంటనే చేయగానే గెలవగానే చేసిండు ముఖ్యమంత్రి. ఇంతవరకు ఈయన లేదు తెలంగాణలో. ఇప్పుడు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడు ఆటోలు కట్టుకొని ఇవన్నీ కట్టుకొని మేము ఇక్కడికి వచ్చి సార్జీలు పెట్టుకొని ఎందుకు వచ్చినాం మేము? మాకు ఈ బస్సు కూడా పిరి అన్నాడు. అలా సగాని కన్నా ఎక్కువ తీసుకుంటారు బస్సుకు. మాకు 2 పాసులు ఉన్నాయి, సిటీది ఊరిది. పాసులు కూడా దానికి ఎక్కువ తీసుకుంటుండు పైసలు. పిరి అన్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు పిరి చేసాడు. ఇక్కడ ఏం లేదు ఇంతవరకు. మరి ఎట్లా నా కాడనేమో పైసలు లేవు అంటుండే ఆయన. అసలు వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలన్నా, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా పైసలు లేవు అంటుండు. ముఖ్యంగా పైసలు లేవు అని అంటే మరి అప్పుడు ఆ రోజు నేను అన్ని చేస్తానని ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకొని మరి ఇప్పుడు వెనకకు జరిగితే ఎట్లా? అదే మేము అడుగుతున్నాం. ఏం చేస్తారు? ఏం చేయాలని అంటే మాకేడు తిరిగి ఏదో ఒకటి చేయాలి ఆయన. మాకు పింఛన్ చేయాలి. గంటే ఉంటది, ఓట్ల పరిస్థితే ఉంటది కదా. ఇప్పుడు ఆయన పని చేయకుంటే ఓటు వేయరు. గంతే. నేను 10 సంవత్సరాలు నేనే రాజు నేనే మంత్రిని అంటున్నాను. మరి ఓట్లు వేయనంటే పని చేయాలి కదా సార్. చేస్తలేడా? ఎడ చేస్తుండ చేస్తలేడు కదా. గాంధీ విగ్రహాలు పెడుతుండంట. గాంధీ విగ్రహాలు 5,000 కోట్లు అవసరమా? విగ్రహం చూసి ఏమన్నా మురుతారా? పబ్లిక్ ఏమన్నా ఇల్లు కడతారన్నా కొంచెం సంతోషపడతారు. ఆ ఇల్లు చూసుకుంటా. ఇప్పుడు సచిన వాళ్ళు వచ్చి బొమ్మ పెట్టగానే పైకి వస్తాడు. 5 లక్షలు, 5 కోట్లు, దాంతో ఏం ఉపయోగం లేదు. 5 పైసలు ఉపయోగం లేదు. 5 పైసలు కూడా 5 కోట్లు పెడితే 5 పైసలు లేదు. మరి దానికి పెట్టుడు అవసరమా? ఇప్పుడు జనం పబ్లిక్ ఇప్పుడు నువ్వు అన్నం తింటే కడుపు నిండుతుందా, ఒట్టిగానే చెప్తేనే కడుపు నిండుతుందా? మరి అట్లా ఇప్పుడు నువ్వు చెప్పి అది బొమ్మ పెడితే మాకేమో కడుపు నిండినట్టు. కోట్ల ఖర్చు 5,000 కోట్లు అవసరమా? 5,000 కోట్లకి ఎంత జనాభా బతుకుతుంది?
అలా ఈజీగా అయిపోతాయి. అదే సాధియాలని ఎట్లా అనిపిస్తుంది 2.5 సంవత్సరాలే 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఎవరు నచ్చుతలేరు. ఎవరు నచ్చలేరా? ఆడోళ్ళకు అన్ని చేస్తున్నట్ట కోటీశ్వరాలు ఏ ఆడోళ్ళకు లోన్లు ఇవ్వగానే అయిపోయినా మళ్ళీ కట్టుడేనా అది, మరి ఏం లాభం వాళ్ళ కోటీశ్వరాలని చేస్తాను. అట్లనే మాటలే దాటిస్తున్నారు, మాటలతోనే కోటలు పెడతాడు. రకరకాల జరిగినా కూడా దాని గురించి అది మాటలతోనే కోటలు పెడుతుంది. మీకంటూ ఒక చట్టం అంటూ ఉందన్న విషయం